ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. నేను ఇంకా కథనాన్ని కొనసాగిస్తాను. ప్రాక్టీసు బాగా ప్రబలంగా ఉండే కాలంలో ప్రతి డాక్టర్కు స్త్రీ పురుష వివక్షత లేకుండా రోగులను తాకి పరీక్షించుటకు, వైద్యము చేయుటకు అనేక అవకాశాలు కలుగుతూ ఉంటాయి. రోగులు వారి వారి సాంసారిక రహస్యాలు ఎన్నో డాక్టరు దగ్గర చెప్పుకుంటారు. అట్టి పరిస్థితుల్లో ఆ డాక్టరు యువకుడై మంచి వేషభాషలతో, అప్పటి రోజుల్లో వేషభాషలకు డాక్టర్దే పైచేయి, కన్ను కుట్టుతుంటే చిత్తచాంచల్యం దాన్ని ఆశించే కొందరు రోగులకు కలుగుటకు అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల సామాన్య జనానీకంలో వైద్య వృత్తంటేనే కొంత అనుమానాస్పదంగా ఉండేది. పెద్ద పెద్ద డాక్టర్లకే అనవసరంగా పేర్లు పెట్టేవారు. ఇలాంటి చెడ్డ పేరు రాకుండా శీలం కాపాడుకోవాలంటే వైద్యుడు ఎంతో మనోస్థైర్యంతోనూ జాగ్రత్తతోనూ రోగులతో వ్యవహరించాలి. ప్రతి ఊళ్ళోనూ సంఘంలోనూ డాక్టర్ పైకి వస్తున్నాడంటే అతని సచ్చీలంలో లోపాలు వెతికేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా వేళ కాని వేళ రాత్రి యందు తోడు లేకుండా రొమ్ము నొప్పని, బహిష్టు నొప్పని, వైద్య అవసరానికి మించిన అందమైన వేషంతో వచ్చే వయసులో ఉన్న రోగులు చాలామందికి వైద్యం ఒక మిష. డాక్టరు జాగ్రత్తలో లేకపోతే వారి వల్ల చాలా చిక్కులు వస్తాయి. అట్టి రోగులను దయచేసి రేపు మీ మగవారిని తీసుకొని ఆసుపత్రిలో పనిచేసే సమయంలో రావడం మంచిది, అప్పుడు పరీక్ష చేయగలను అని పంపివేయడమే శ్రేయస్కరం. అలా చెబితే 100కి 90 పాళ్ళు మరి వాళ్ళు మీ ఆసుపత్రి గడప తొక్కరు. మా ఊళ్ళో ఒక వర్తక శిఖామణి వ్యాపార రీత్యా నెల పొడుగునా ప్రయాణాల మీద ఉండేవాడు. ఒక రాత్రి ఆయన, నా కూతురు మూర్ఛతో పడి ఉన్నది, దయచేసి వైద్యం కొరకు రమ్మని కబురు చేశాడు. నేను వారింటికి వెళ్ళేసరికి ఆమె చిన్న వయసులో వైవధవ్యం చెందినదని, ఈ మాదిరిగా అప్పుడప్పుడు ముఖ్యంగా బహిష్టు సమయంలో ఈ మూర్ఛతెరలు వస్తుంటవనని చెప్పాడు. ఆ రోగికి సుమారు 25 ఏళ్ళు ఉంటాయి. మూర్ఛతీరు చూస్తే హిస్టీరియా వ్యాధి వల్లే కనపడింది. అమోనియా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపగానే స్మృతి వచ్చి లేచింది. ఆమె వ్యాధి ఏమీ ప్రమాదకరమైనది కాదని తండ్రికి చెప్పి మనసు ఆందోళన తగ్గించే ఒక టానిక్ రోజూ ఇమ్మని చెప్పి ఇంటికి వచ్చాను. తర్వాత కొన్ని రోజులకు ఈ మూర్ఛతెరలు అర్ధరాత్రి రావడం సాగించాయి. 2-3 సార్లు అర్జెంటుగా చూడమని కబురు వస్తే నేను వెళ్ళేటప్పటికి ఆ తండ్రి ఊళ్ళో లేకపోవడం, రోగి బట్ట సరిగా కట్టుకోకుండా రోగి పక్క ఒక దాసి తప్ప ఒంటరిగా మూర్ఛలో పడి ఉండడం తటస్థించాయి. అప్పుడు దానిని బట్ట సరిగా కడితే నేను వచ్చి పరీక్ష చేస్తాను అని అనవలసి వచ్చింది. నేను ఈ మూర్ఛతెరలు నిద్రలో వచ్చి ఉంటాయి కాబట్టి చీర సరిగ్గా లేకపోవడానికి అవకాశం ఉంటుందని మొదట అనుకున్నాను. స్మృతి వచ్చి కళ్ళు తెరవగానే గుండెల్లో నొప్పి ఉన్నది, తప్పక గుండె పరీక్షించే పనిముట్టుతో చూడండి అని ఏడ్చింది. తర్వాత 2-3 సార్లు అర్జెంటు అని ఎప్పుడు పిలిచినా ఇదే కథ. తండ్రి ఊళ్ళో లేకపోవడం, మరీ వడలు కనపడే చీర కట్టుకోవడం సాగించింది. వ్యవహారం శృతిమించి రాగాన్ని పడుతోందని కనిపెట్టి 4వసారి అర్ధరాత్రి మళ్ళా మూర్ఛ వచ్చింది. రమ్మని చెప్పడానికి వచ్చిన మనిషితో, వారికి అర్ధరాత్రి నేను అర్జెంటుగా చూడవలసినంత జబ్బేమీ లేదు, రేపు పొద్దున ఆసుపత్రికి తీసుకురండి, పరీక్షించి మందిస్తాను అన్నాను. తండ్రి మరునాడు ఊరు నుంచి వచ్చి, తమరు నేనున్నా లేకపోయినా అవసరము వస్తే చీమతో కబురు పెడితే రాత్రైనా పగలైనా వచ్చి చూస్తారనే కదా మా ఇంటి డాక్టర్గా మిమ్మల్ని పెట్టుకున్నాను. బహుశా తమరు అలా రావడానికి తీరిక లేదేమో, కాబట్టి ఇంకొక డాక్టర్ని చూసుకుంటాను, సెలవివ్వండి అన్నాడు. అంతటితో ఆ కేసులో నుంచి నేను బయటపడ్డాను. డాక్టర్ ఒక్కడే వైద్య వృత్తిలో తన శీలం తాను సురక్షితం చేసుకుంటే చాలదు. డాక్టరు ఎంత సత్పురుషుడైనా అతని అనుచరుడు కానీ నర్సు కానీ వారి నడవడి వల్ల డాక్టర్ పేరు మట్టిపాలు చేయగలరు. ఒక మంచి ధనవంతమైన కుటుంబంలో 5 ఏళ్ల పిల్లవాడికి సన్నిపాత జ్వరానికి వైద్యం చేయవలసి వచ్చింది. ఈ పిల్లవాడికి 4 అన్నదమ్ములు, 3 అప్పచెల్లెళ్ళు.
పూర్వం సన్నిపాత జ్వరానికి ఈనాటి క్లోరోమైసిన్ వంటి అమోఘమైన మందులు లేవు. కాబట్టి ప్రమాద స్థితిలో ఉండే రోగికి 3-4 వారాలు వైద్యం చేయవలసి వచ్చేది. తల్లిదండ్రుల కోరిక మీద రోగికి పరిచర్య చేయుటకు, కొంత ధైర్యము చెప్పుటకు నా అసిస్టెంటును రాత్రి రోగి ఇంట్లో పడుకోమని పంపించేవాణ్ణి. రోగి ప్రమాద స్థితిలో నుంచి బయటపడేటప్పటికీ 6 వారాలు పట్టింది. అన్ని రోజులు నా మనిషి అక్కడనే రాత్రి పండుకొనే రోగికి పరిచర్య చేస్తుండేవాడు. ఇంతకాలము నా అసిస్టెంటు ఆ ఇంట్లో అందరితోటి, అందులో ముఖ్యంగా ఆడవారితోటి ఎంతో జాగ్రత్తతో మర్యాదతో సంచరించినట్లు కనపడేవాడు. కానీ ఏ మాత్రం అనుమానానికి ఆస్కారం ఇవ్వలేదు. కొద్ది రోజుల్లో రోగికి పథ్యం పెట్టించాం. నా మనిషి రోగి ఇంటికి పోవడం మానివేశాడు. తరువాత నెల రోజులకు ఆ రోగికి బంధువు అయిన ఒక మనిషి నాతో ఏదో రహస్యంగా సంప్రదించవలెనని వచ్చాడు. అతను చెప్పిన విచారగాథ విని చాలా ఆశ్చర్యపడ్డాను. రోగి యొక్క తల్లి 4 పిల్లలతో ఇంట్లోంచి లేచిపోయి నా మనిషి ఇంట్లో ఉన్నదని, దానికంతకు మావారడే కారకుడని, అతడు ఆమెను ఇంట్లోంచి పొమ్మంటే తప్పకుండా భర్త దగ్గరకు వెళ్ళిపోతుందని, ఇంకా అంతవరకు ఈ ఉదంతం 4 నోళ్లలోనూ పడలేదు కాబట్టి నేను ఈ వ్యవహారంలో కలగచేసుకుని నా మనిషిని మందలిస్తే ఒక ఘరానా కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు నిలుస్తవి కాబట్టి అట్లు చేయమని అతడు పరిపరి విధాలా బ్రతిమిలాడాడు. నేను మా వాణ్ణి రహస్యంగా పిలిచి 4 తిట్లు తిట్టి ఆ అపూర్వ సంసారాన్ని తక్షణం ఎలాగో వదుల్చుకుని ఆమె బంధువులకు క్షమాపణ వేడి వాళ్ల కుటుంబ గౌరవం కాపాడకపోతే నా పనిలో నుంచి తొలగిపోవలసి వస్తుందని నేను బెదిరించాను. అతడు తన పతనానికి ఆ రోగి తల్లే కారకురాలని, తాను నిర్దోషినని, ఆమె భర్త ఇంటికి పోవుటకు కానీ, ఎవరైనా అక్కడకు ఆమెను తీసుకొని పోవుటకు కానీ తనకు ఏమీ అభ్యంతరం లేదని వాపోయాడు. అతని ఎదుటనే ఆ రోగి బంధువుని పిలిచి, నా అసిస్టెంట్ వెంట మీరు అతనింటికి వెళ్ళి ఆమెను నయాన్నో భయాన్నో నచ్చజెప్పి మీ ఇంటికి తీసుకుపోండి అని చెప్పాను. తర్వాత ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియలేదు. కానీ నా మనిషి మళ్ళా నా పనిలోకి రాలేదు. ఆమె తన భర్త ఇంటికి పోలేదు. ఇలాంటి చిక్కుల్లో పడిపోవడానికి అందచందాలు ఏమైనా కారణం అనుకుంటారేమో. ఆ స్త్రీ 4.5 ఎత్తైన దొడ్డి కాళ్ల మరుగుజ్జు. మావాడు చూస్తే ఆమె కంటే 10 ఏళ్ళు చిన్న. ఒక కంట్లో పువ్వు. వలపు రూపెరగదు అంటారు, కానీ ఇది వలపేనా అని. ఇక్కడితో ఈ ప్రసంగం ముగిస్తున్నానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.